హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఏదో ఒక టైంలో వినబడే పేరు ఐబొమ్మ. అవును, సినిమా రిలీజ్ అయిన వెంటనే హెచ్‌డీ ప్రింట్ ఎలా వస్తుంది? మనం చాలాసార్లు ఆశ్చర్యపోయాం కదా! అసలు ఈ వెబ్‌సైట్ వెనక ఎవరున్నారు అనే డౌట్ మనందరికీ ఏదో ఒక టైంలో వచ్చే ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, రీసెంట్‌గా జరిగిన ఒక అరెస్ట్ టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. నేను దొరకను, నన్ను ఎవరు పట్టుకోలేరు అని పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ రవి స్టోరీ ఒక థ్రిల్లర్ సినిమాకి ఏమాత్రం తీసిపోదు. వైజాగ్‌లో పుట్టి కరేబియన్ దీవుల్లో సిటిజన్‌షిప్ తీసుకొని కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎలా నడిపాడు? అసలు పోలీసులు ఎలా పట్టుకున్నారు అతన్ని? ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా నిజాలన్నీ మాట్లాడేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ కూడా ఉంటాయి. పూర్తి పేరు ఇమ్మడి రవి, మన వైజాగ్ కుర్రాడే. చదువులో బ్రైట్ స్టూడెంట్. కంప్యూటర్స్ అంటే పిచ్చి. బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి వెళ్ళాడు. కానీ రొటీన్ జాబ్ చేయడం రవికి ఇష్టం లేదు. ఏదో చేయాలి, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన. అక్కడి నుంచే మొదలైంది ఈ ఐబొమ్మ ప్రస్థానం. కేవలం పైరసీ చేయడం మాత్రమే కాదు, దాన్ని ఒక కార్పొరేట్ కంపెనీలా మార్చేశాడు. ఇండియాలో ఉంటే దొరికిపోతామని ముందే ప్లాన్ వేసి ఏకంగా దేశం విడిచి వెళ్ళిపోయాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ అనే కరేబియన్ దేశంలో సిటిజన్షిప్ తీసుకున్నాడు. అంటే చూడండి మనోడి ప్లాన్ ఏ రేంజ్లో ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ లాజిక్ ఏంటంటే రవి డైరెక్ట్గా థియేటర్లో కూర్చొని రికార్డ్ చేసే టైప్ కాదు. ఇతను ఒక మాస్టర్ మైండ్. వేరే చిన్న చిన్న పైరసీ సైట్ల నుండి, టెలిగ్రామ్స్ గ్రూప్స్ నుండి వీడియోలు తీసుకుని తన టెక్నాలజీతో ఆడియో వీడియో క్వాలిటీని పెంచి ఐబొమ్లో అప్లోడ్ చేసేవాడు. అంతే కదండి, సర్వర్లు ఇండియాలో పెట్టల. నెదర్లాండ్స్, ఫ్రాన్స్ లాంటి దేశాల సర్వర్లు మెయింటైన్ చేస్తూ ఇండియాలో పోలీసులకు దొరకకుండా తిప్పలు పెట్టాడు. ఒకనొక టైంలో పోలీసులు గట్టిగా నిఘా పెడితే రవి వెబ్సైట్లోనే ఒక మెసేజ్ పెట్టాడు, నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు అని పోలీసులకే సవాల్ విసిరాడు. బహుశా ఆ ఓవర్ కాన్ఫిడెన్సే తన కొంప ముంచింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సినిమాలు ఫ్రీగా చూపిస్తున్నాడు కదా, తనకేంటి లాభం అని. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. రవి కేవలం యాడ్స్ రెవెన్యూ మాత్రమే కాదు. మీరు ఐబొమ్మ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ పదే పదే వస్తూ ఉంటాయి, గుర్తుందా? పోలీసులు విచారణ తేలింది ఏంటంటే రవి ఈ బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపాడు అని. స్టూడెంట్స్ని, యూత్ని బెట్టింగ్ వైపు మళ్లించి తను కొన్ని కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అని. ఇప్పటివరకు రవి 20 నుంచి 30 కోట్ల వరకు వెనకేసుకున్నాడని తెలుస్తుంది. అంతే కదండి, మన డేటా అంటే 50 లక్షల మంది యూజర్ల డేటా ఆ రవి దగ్గర ఉంది. ఇది చాలా డేంజరే కదా. కట్ చేస్తే సీన్ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. రవి ఎంత తెలివైన వాడైనా చట్టం చేతులు చిక్కక తప్పదు కదా. రవి రీసెంట్గా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు. కూకట్పల్లిలో తను ఉంటున్న ఫ్లాట్లో సైబరాబాద్ పోలీసులు పక్క ప్లాన్తో మాటు వేసి పట్టుకున్నారు. ఆయన దగ్గర తీసుకున్న హార్డ్ డిస్క్లో వేల కొద్ది సినిమాలు, కొన్ని కోట్ల రూపాయల వివరాలు దొరికినాయి. ఎన్నాళ్ళు నేను దొరకనని ఛాలెంజ్ వ్యక్తి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఓచలు నెక్కపడుతున్నాడు. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే టెక్నాలజీని మంచిగా వాడితే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళం అవుతాం. అదే చెడుకు వాడితే ఇలా క్రిమినల్సే అవుతాం. ఈ పైరసీ వలన ఇండస్ట్రీకి ఎంత నష్టం వచ్చిందో పక్కన పెడితే మన పర్సనల్ డేటా, ఫోన్ సెక్యూరిటీ, ఇలాంటి సైట్స్ వలన ఎంత రిస్క్లో పడుతుందో అర్థం చేసుకోవాలి. ఫ్రీగా వస్తుంది కదా అని ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేయకండి. మన సేఫ్టీ అనేది మన చేతుల్లోనే ఉంది. ఇదండి ఐబొమ్మ మరి అసలు స్టోరీ. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.